మరి సమయం ఇచ్చిన దైవజనులు నిత్యాలు గారికి మరి వారి కుటుంబానికి ప్రభు యేసుకృష్ణ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మాస్టర్ గారు పీటర్ గారు మరి సత్యమణి పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కుటుంబానికి కూడా వచ్చిన సంఘానికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. మనం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుండి 127వ కీర్తనని మనం చదువుదాం. మనకందరికీ పరిచయం ఉన్న కీర్తనది చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలికాయ వారు మేలుకొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు వారు తన అంబుల పదం నింపుకున్న వారు వాడు ధన్యుడు. అటువాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసు, నీ బలమైన శ్రేష్టమైన ప్రభుని యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు. దేవా, మొదటిగా ఈ గృహాన్ని ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ దేన సేవకులు ప్రతిష్ఠిస్తూ మేము చూస్తా ఉన్నాము. దేవా, సమస్తము నాయన నీ వల్ల కలిగినవి నాయన. దేవా, అందుకే ప్రభా నీవిచ్చి నీకే ప్రతిష్ఠిస్తా ఉన్నాము. దేవా, మేము ఒక ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము. నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా నువ్వు చూపిన కృప ఎంతో ఉన్నతమైనది. దేవా, నీ వాక్యాన్ని మేము చదివి ఉన్నాము నాయన. తండ్రి ప్రభా, దానికి నాయన తర్జుమాదారుడు నువ్వై ఉన్నావు ప్రభు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు రాయబడిన ఈ యొక్క లేఖనాలు ప్రభా, దేవా అదే పరిశుద్ధాత్మ మా మధ్యకు వచ్చి నాయన మాకు వివరించవలసి ఉంది నాయన. నీ లేఖనాన్ని తెరవలసి ఉంది ప్రభు. నీ ప్రభు చూపించమని అడుగుతున్నా. దేవా, నువ్వు రక్షించిన తండ్రి ప్రభు, నీ కుమారుడు ప్రభు, నీ పక్షాన్ని నేను నిలబడతా ఉన్నాను. దేవా, నీ మాటలు నాకును బయలుపరచండి. నీ దీన ప్రజలకు బయలుపరచండి ప్రభు. నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా తలంపులు మీరు మరుగు చేయండి. నీ ఆలోచనలు, తలంపులు, నీ తలంపులు మాత్రమే మాకును బయలుపరచు ప్రభు. ఈ ప్రజలను మమ్మల్ని తృప్తిపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటావని నమ్ముతూ మమ్మల్ని అందరూ కొన్ని చేతులు సమర్పించుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పేట అడుగుతా ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేద్దాం. మరొకసారి ఈ కుటుంబానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సమయం ఇచ్చిన దైవజనులు నిత్యాల గారికి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ ముందు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అనేది దేవుడు నాకు నా పట్ల చూపిన మరి అద్భుతమైన కృపను నేను నమ్ముతా ఉన్నాను పిల్లారా. ఎందుకంటే ప్రియులారా, ఈ పరిచర్య మరి మనం సాక్ష్యాన్ని విన్నాం, సహోదరుడు సాక్ష్యాన్ని విన్నాము. మరి చక్కటి సాక్ష్యం ఏంటంటే మరి మన ప్రస్తుతమైన దైవజనులు క్రీస్తునందు మరి నిద్రించిన మన ప్రస్తుతమైన దైవజనులు పాస్టర్ పీటర్ గారు మరి ఈ పరిచర్య, ఈ పరిసర ప్రాంతాన్ని మరి దేవుడు ఆయనకిచ్చి మరి ఆయన నిర్ణయంలో ఉన్న పిల్లల్ని మరి ఆయన చెప్తున్న సువార్తను బట్టి అనేక ఆత్మను రక్షించడాన్ని మేము చూసాం ప్రియులారా. మరి అందులో భాగస్థుడిగా ఉన్న ఆ సహోదరుడు మరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా నేను ఎంతగానో ఆనందించాను. హల్లెలూయా. ఎందుకంటే మీరు మరి ఆ దైవజనుడి ద్వారా అనేక విషయాలు మరి సంవత్సరాల తరబడి అనేక విషయాలు మరి ఆ దైవజనుడి ద్వారా విన్నారు. అలాగే యవనస్తులు, దేవుని దాసులు మరి నిత్యాల గారు కూడా చక్కటి విషయాలు మీకు బోధించడం మేము చూస్తా ఉన్నాము. అందుని బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు మరి మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మరి చూస్తూ ఉన్నప్పుడు మరి తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యము శారీరకంగా మనం అక్షరాలు చదువుతూ ఉన్నప్పుడు
మరి మన శారీరక సంబంధమైన ఈవుల కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ, అదే సమయంలో దేవుడు ఆయన జగత్పునాది వేయబడక ముందే ఆయన ఆలోచనలో దాచి ఉంచిన విషయాలని దేవుడు తన ప్రజలతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు మహిమకలను గాక. అందుకే మనం ఈ లేఖనాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనం తప్పనిసరిగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, ఎందుకని ఈ గృహాన్ని మనం గమనిస్తా ఉన్నప్పుడు, మరి ఆ గృహము తప్పనిసరిగా ఎందుకు మనం ప్రతిష్ఠ చేసామంటే ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రతిష్ఠ చేసాం. ఆమె. కానీ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, తప్పనిసరిగా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దేవుడు ఇచ్చాడు అని మనం నమ్ముతా ఉన్నాము దాన్ని. ఎందుకంటే ప్రియులారా, ఈ కుటుంబము దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి, దేవుడు వారి పట్ల యథార్థంగా జీవించిన స్థితిని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన మరి ప్రత్యక్షతను బట్టి దినదినం వృద్ధి చెందుకుంటూ రావటం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇది ఈ గృహము శాశ్వతమైనది కాదని ఆయన ఏదో చెప్పాలనుకుంటా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, భూమి మీద మనము ఏది నిర్మించినా, మన చేతుల కష్టంతో మనం ఏది సంపాదించినా అది శాశ్వతమైనది కాదని దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకుంటా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, వారికి కలిగిన ఇళ్లను బట్టో, వారికి ఉన్న ఆస్తులను బట్టో, మరి వారికి ఉన్న ధనాన్ని బట్టో మనుషులు ఈ భూమి మీద ప్రియులారా, ఇది నేను సంపాదించాను, నా వల్ల కలిగింది, నా కష్టాన్ని బట్టి కలిగింది అని చెప్పేసి మనుషులు మరి చెప్పుకుంటా ఉంటారు, గొప్పలు చెప్పుకుంటా ఉంటారు ప్రియులారా. దేవుని మహిమకలను గాక. కానీ ప్రియులారా, దేవుని పిల్లలైతే, దేవుని కుమారులు కుమార్తెలైతే ప్రియులారా, ఎందుకు ఈ మాట వ్యర్థము అన్నాడు? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఆ తర్వాత ఇంకా కింద ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావల కాయవారు హల్లెలూయా. కట్టువారు, కావల కాయవారు కొన్ని ఇల్లు కలిగిన ప్లేస్ ని ఒక పట్టణముగా, ఒక గ్రామముగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అనేక ఇల్లు కలిగిన పట్టణాన్నైనా దేవుడు కనుక కావల కాయకపోతే, దేవుడు ఆ ప్రాంతాన్ని కనుక దేవుడు ఆ ప్రాంతం పట్ల కృప చూపించకపోతే, మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, ఈవేళ రాష్ట్రాలే తగలబడిపోతూ ఉంటాయి. ఒక్కోసారి సునామీ వచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాలు, ఆ పరిసర ప్రాంతాలు కొట్టుకుపోతూ ఉంటాయి. హల్లెలూయా. అవి ఎంత భవనాలైనా కొట్టుకుపోతూ ఉంటాయి. అవి ఎంత అభివృద్ధి చెందిన దేశాల్లోనైనా సరే భూకంపం వస్తే పెద్ద పెద్ద మేడలైనా సరే పేక మేడలాగా కూలిపోతూ ఉంటాయి ప్రియులారా. దాంట్లో అనేక మంది ప్రజలు చనిపోతూ ఉంటారు. అందుకే ఒక పట్టణాన్ని కాయవలసినది, ఒక పట్టణం మీద మరి ఆ పట్టణం క్షేమంగా ఉండేది కేవలము యెహోవా కాపుదల ఉంటే మాత్రమే. మన అమెరికాలో మనం చూస్తా ఉన్నాం ప్రియులారా, మరి అది ఎంతో కాస్ట్లీ ప్రాంతము. లాస్ ఏంజల్స్ మనం చూస్తా ఉన్నప్పుడు అది ఎంతో ధనవంతులు నివాసం చేసే స్థలము. కానీ ప్రియులారా, దేవుడు మరి మన ప్రవక్త ఆయన ఆలోచనలో ఆ ప్రాంతంలో రోజు రోజుకి వృద్ధిపరచబడుతున్న ఆ యొక్క పాపాన్ని చూసినప్పుడు ప్రియులారా, ఆయన ఆలోచనలో కలిగిన వ్యాధులను బట్టి ఆయన ప్రవచించినట్లుగా దేవునామం కలుగుగాక. మరి అది ఈవేళ ఏమైపోయిందంటే ప్రియులారా, అది బూడిదైపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రియులారా, ఎప్పుడైతే ప్రవక్తను దేవుడు పంపిస్తా ఉన్నాడో, దేవుడు తన ఆలోచన తన ప్రజలకి ప్రవక్తల ద్వారా అందించాలనుకుంటా ఉన్నాడు. ఆ ఆలోచన కనుక వినకపోతే, దాన్ని గౌరవించకపోతే, దాని పట్ల యథార్థమైన జీవితాన్ని జీవించకపోతే, దేవుడు ఏదో ఒక సమయంలో ఆ ప్రాంతాన్ని తుడిచివేస్తా ఉంటాడు. ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటా ఉన్నాడు ప్రియులారా. సరే ప్రియులారా, మన అంశం అది కాదు. మన అంశం ఏమన్నా చూస్తా ఉన్నప్పుడు ప్రియులారా,
యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. కానీ ప్రియులారా, ఈ గృహాన్ని కట్టిన ఈ కుటుంబం ఎంతో ప్రయాసపడి ఆ గృహాన్ని కట్టుకున్నారు. కానీ ప్రియులారా, దానికి ఒక సమయం ఉంది. అది ఎప్పుడు కూడా అలాగే మరి బలంగా అది ఉండదు ప్రియులారా. అందుకు ఆ ఉద్దేశంతో అంటా ఉన్నాడు, మానవుడి చేత నిర్మించబడింది ఏది కూడా శాశ్వతమైంది కాదు. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం అది. ఎందుకంటే ప్రియులారా, గృహం అనేది మనకు కావాల్సింది ఎందుకోసం అంటే దేవుడు కొరకు మనము ఆయన 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 పరిశుద్ధాత్మనిచ్చి మనకు మారు మనసునిచ్చి పశ్చాత్తాపాన్నిచ్చి ఆయన రూపంలో మలచడానికి మలచబడిన దేహం నివాసం చేయడానికి మాత్రమే ఆ ఇల్లు ఉంది ప్రియులారా. ఎందుకంటే అది మాత్రమే ఆ జీవితం మాత్రమే దేవుడిచ్చే గుణలక్షణంతో ఇచ్చే జీవితం మాత్రమే శాశ్వతమైనది ఉండబోతా ఉన్నది. అది కూలిపోయినది. ఎందుకంటే కూలిపోయిన గృహం ఒకటి ఉంది కాబట్టి ఈ గృహాలు కూలిపోతే అని చెప్తా ఉన్నాడు. ఇవి స్టాండర్డ్ ఏమి కాదని చెప్తా ఉన్నాడు. ఈ మనుషులు కడుతున్న ఈ రాజ్యాలు పట్టణాలు ప్రియారా విలాసవంతమైన భవనాలైనా అవి పురుగులైన శాశ్వతమని కావాలి. దేవనామయం కలుగును గాక. మనిషిని కష్టం వల్ల వచ్చే ఏ అభివృద్ధి అయినా శాశ్వతమైనది కాదని దేవుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియారా. దేవనామయం కలుగును గాక. శాశ్వతం కాదు వ్యర్థం అన్నప్పుడు వ్యర్థం కాని ఏంటో చెప్పాలి దేవుడు. ఆమేన్. గృహంలో అది యెహోవా కట్టించకపోతే ఆ గృహం వ్యర్థం అంటా ఉన్నాడు. దేవుడు యెహోవా కట్టిప్పుడు ఆయన వచ్చి కట్టేది కాదు కదా, మనుషుల చేత కట్టబడింది ప్రియులారా. మనుషుల చేత కట్టబడింది ఏదైనా సరే ఒక రోజున వ్యర్థంగా మారిపోతా ఉంది. వ్యర్థం అంటే ఒక వస్తువుని కొంతకాలం వాడిన తర్వాత దానికి నిర్ణయించబడిన సమయం అయిపోయిన తర్వాత వ్యర్థంగా పరిగణిస్తాం. దేవుడు ఇల్లు కట్టారు. ఈ ఇల్లు కట్టిన టాప్ ఇండస్ట్రీలు కానీ ఇంజనీర్లు కానీ ఇది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటదని చెప్తారు. హల్లెలూయా. దీనికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎంత పెద్ద ఇంజనీర్ అయినా ఏ ఫారెన్ లో కట్టిన 100 అంతస్తుల బిల్డింగ్ అయినా అది 150 అంతస్తుల బిల్డింగ్ అయినా సరే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రియులారా. అది ఒక సందర్భంలో అది వ్యర్థంగా మారిపోతా ఉందని మానవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకోసం అంటే అది లేఖనంలో ఉంది ప్రియులారా. ఒకవేళ మనుషులు చెప్తా ఉంటారు ఈ బిల్డింగ్ స్టాండర్డ్, ఇదిగో ఇంత డబ్బులు పెట్టి కట్టాం కాబట్టి, ఇన్ని కోట్లు పెట్టి కట్టాం కాబట్టి హల్లెలూయా స్టాండర్డ్ అని చెప్తా ఉంటారు. లేదు ప్రియులారా, మానవుడు కట్టింది ఏది కూడా స్టాండర్డ్ అయింది కాదు. హల్లెలూయా. దేవునామం కొత్తగానే కట్టుండొచ్చు, అయినా స్టాండర్డ్ అయింది కాదు. కానీ స్టాండర్డ్ అయినది హల్లెలూయా. దేవుడు ప్రియులారా ఒక ఆలయం ఒక గృహాన్ని కడతా ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూలిపోయిన గృహాన్ని కడతా ఉన్నాడు. 7 రంగుల గృహాన్ని ఆయన తన ప్రజల కోసం ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడు. దేవునామం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేం చెప్తా ఉంది? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావల కాయవారు అంటే ఇంజనీర్లు ఇచ్చే డేట్లు, ఇదిగో ఇటువంటి మెటీరియల్ వేసింది, ఇటువంటి ఐరన్ ఇచ్చాం, ఇటువంటి రాళ్ళు వేసాం, అలాగే ఇటువంటి పునాదులు వేసాం. దేవునామం కలుగాక. ఇది ఎంతకాలం ఉంటది? ఇది ఎంతకాలం ఉండగలిగింది తప్పనిసరిగా. దేవునామం కలుగాక. హల్లెలూయా. ఇదేంటి పాస్టర్ గారు వ్యర్థమైన దేవుడు వ్యర్థం అని చెప్పిన మాటలే చెప్తున్నారు. దీని వెనకాల ఉందండి. దేవుడు వ్యర్థం అన్న తర్వాత ప్రియులారా ఆయన అది ఏది శాశ్వతమైనదో అని చెప్తున్నాడు అక్కడ. దేవునామం కలుగాక. ముందుకి మనకి ఏది వ్యర్థమైందో మనకి తెలియాలి. దేవునామం కలుగాక. కొంతమంది ఇక్కడ ఇల్లు కట్టుకోండి, ఇల్లు పూజించేస్తా ఉంటారు. మామూలుగా ఇది దేవుడి చేత విమోచించబడిన కుటుంబం కాబట్టి ప్రార్థనతో దాన్ని ప్రారంభించాం, ప్రార్థనలో ప్రభువుకి దాన్ని ప్రతిష్ఠించాం. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే దానికి దూపాలు వేసేస్తా ఉంటారు. గుమ్మాలకు దూపాలు వేసేస్తా ఉంటారు. దేవునామం కలుగాక. దానికి దిష్టి తీసేస్తా ఉంటారు. పిల్ల దిష్టి తీస్తారు, దూపాలు వేస్తా ఉంటారు. హల్లెలూయా. కానీ పిల్ల ఎందుకంటే పిల్ల మనం చూస్తా ఉన్నాం పిల్లలు వారికి ఏది శాశ్వతమైందో
దాన్ని ఎరగని ప్రజలుగా ఉన్నారు కాబట్టి దేవుడు రాష్ట్రాన్ని తగలబెట్టేశాడు. దేవుని నామం కలుగుతుంది. హల్లెలూయా. అబ్బా ఇది ఉన్న వాళ్ళ ఇల్లు, ఆమేన్. ఇది బాగా ధనవంతుడి ఇల్లు, చాలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టారు కాబట్టి దీన్ని కాలకుండా ఉందాం అలాంటి అటువంటి ఆలోచన లేవు ఆయనకి. దేవుని నామం కలుగుతుంది. ఎందుకని అసలు ఆ ఇల్లు కాల్చేయడం కారణం ఏంటంటే అసలైన దేవుడు కట్టాలనుకున్న ఇల్లు చెడిపోయింది కాబట్టి. అసలు దేవుడు దేవుడు ఆయన వాక్యం చేత సృజించాలి, ఓ దేవుడి యొక్క గుణలక్షణంతో కట్టాలనుకున్న ఆ మానవుడు, ఆ మనుషులు ప్రియారా కూలిపోయిన వారుగా, పడిపోయిన వారుగా, మనస్సాక్షులు ఓ చచ్చిపోయిన వారుగా, కూలిపోయిన వారుగా, దేవనామం మనసు లేని వారుగా, ప్రపంచానికి వ్యభిచారాన్ని ఓ ఒప్ప చేసే ప్రజలుగా, దేవనామం పాపాలు చేసే ప్రజలుగా ఉన్నారు కాబట్టి దేవనామం కలుగుతారు. కొంతమంది అంటారు, అయ్యో వీళ్ళు నా కొంప కూల్చేశారంటే ఇల్లు కూల్చేశారని కాదు అర్థం. నా కొంప తగలడిపోయిందంటే కొంపనే అంటే తగలబెట్టారని కాదు అర్థం. హల్లెలూయా. అసలు కొంప అంటే, అసలు ఇల్లు కూలిపోవడం అంటే ఒక మనిషి యొక్క ఆత్మీయ జీవితం అన్న ప్రియారా. కొంప కూల్చేశారంటే వారి ఒక మనిషి ఒక సహోదరుడైనా ఒక సహోదరైనా తన ఆత్మీయ జీవితము పాడైపోయిందని అర్థం. అనరాని మాటలు అంటున్నారని అర్థం. చేయకూడని పనులు చేస్తున్నప్పుడు అంటారు, నా కుటుంబం పరుగు పోయింది, నా ఇంటి పరుగు పోయింది. ఇంటి పరుగు పోయిందంటే ఆ ఇంటి పరుగు కాదు. రాత కట్టిన ఇంటి పరుగు పోదండి. దేవునామం కలుగుగాక. ఇల్లు కూలిపోయిందంటే, ఇల్లు నిప్పడిపోయిందంటే, తగలడిపోయిందంటే దేవునామం కలుగుగాక. అందుకైనా అన్నాడు, వ్యర్థము యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువాడి ప్రయాస వ్యర్థమే. ఆమేన్. దేవునామం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఆ తర్వాత ఏం చెప్తా ఉన్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయవారు మేలుకుని ఉండుట వ్యర్థమే అండి. దేవుని నామం కలుగుగాక. కళ్ళు కాయలు కాసేలాగా ఎంత బందోబస్తుగా ఉన్నా సరే, ఎంతమంది దాన్ని కావల కాసేవాళ్ళు ఉన్నా వ్యర్థమే. ఆమేన్. ఏం చేస్తారు? ఒక చిన్న భూకంపం వస్తే ఏం చేస్తాం? దేవునామం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకోసం మాట్లాడుతూ ఉన్నట్టు ఇలా వ్యర్థము వ్యర్థం ఇక 3 చోట్ల వాడేది ఆ పదాన్ని. ఆమేన్. కావలి కాసే విషయంలో ఆయన వ్యర్థమనే పదాన్ని వాడాడు. ఎందుకంటే మన కావలి ప్రియులారా, మన కాపుదల ఓ ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. ఆయన రక్తం మాత్రమే మనల్ని కాచేదై ఉన్నది. మనల్ని కాపాడేది ప్రభువు యేసుక్రీస్తు రక్తమే ప్రియులారా. ఓ ప్రభువు యేసుక్రీస్తు నామమే మన నిత్య కాపుదలై ఉన్నది. అందుకే మారు మనసు పొందమని ఓ దేవదాసుల ప్రియులారా ఓ ప్రకటిస్తా ఉన్నారు, పశ్చాత్తాపాలను ప్రకటిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు రక్తం చేత మీరు కలవబడాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన రక్తమే మన కాపుదలై ఉన్నది. దేవునామం కలుగుగాక. దేవునామం కలుగుగాక. హల్లెలూయా. ఇంకా ఇంకో విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. రాత్రి పగల్లో ఏం చెప్తున్నాడంటే, వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండు. పొద్దునే లేచి, కొంతమంది అసలు పని మానరండి. వాళ్ళు ఆదివారం అంటే ఏంటంటే వాళ్ళు ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతారు. పొద్దున లేచి సాయంత్రం వరకు కష్టపడతారు. ఆమె చర్చికి మాత్రం రారు. ఆమె ఏంటంటే పాస్టర్ గారు ఇల్లు కట్టినప్పుడు ఉన్నాయండి. ఎందుకంటే ఓ పాస్టర్ గారు మాకు సరైన ఆహారం సమకూడట్లేదండి, మేము తీసుకున్న వాయిదాలు కట్టలేకపోతున్నామండి. హల్లెలూయా. ఎందుకంటే అసలైన శాశ్వతమైన దేవునామం కలుగుగాక వారి నివాస స్థలం ఏదో వారికి అర్థం కావట్లా. దేవునామం కలుగుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? వేకువనే లేచి చాలా రాత్రి వరకు పండుకొనొచ్చు. అసలు ఎంతసేపు పని చేస్తున్నారు?
ఇప్పుడు ఈ మధ్య మామూలుగా ఎవరైనా ఒక డ్యూటీ చేస్తారు, ఇప్పుడు డబుల్ డ్యూటీ, త్రిబుల్ డ్యూటీ, ఓటీలు. ఆమె ఆమేన్. దేవుని నామం కలుగును గాక. ఎంత కష్టపడతారు పిల్లారా. చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. కష్టార్జితమైన ఆహారం ఈ ప్రాంతాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు పిల్లారా పాపం బయట దేశాలు వెళ్తాకుంటారు, చాలా కష్టపడతారండి, నిద్రలు ఉండవు. ఆమె ఆమేన్. ఒళ్ళు ఓను అయిపోతా ఉంటది. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఖాళీగా ఉండదు. దేవునామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. పంపించి ఏం చేశారని అడిగితే దేవునామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు మామూలుగా ఎందుకు కష్టపడతారు, ఎందుకోసం కష్టపడతాకి వెళ్ళారు, ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోతారండి. దేవునామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఈ ప్రాంతంలో ఉన్నంత లగ్జరీ లైఫ్ అంటే అసలు ఇండియాలోనే ఎందుకు అంటున్నానంటే, నేను ఇలాగ సామాన్య మనిషి అంటే కష్టమైతే చాలా ఎక్కువ కష్టపడతారు, చాలా ఎక్కువ గంటలు కష్టపడతారండి. ఆ గంటలు కష్టపడినంత తాలూకా ఎదుగుదల అభివృద్ధి ప్రాంతంలో కనపడదు. దేవునామ మహిమ కలుగును గాక. ఇప్పుడు సిటీస్ లో ఉండే వాళ్ళు కూడా కష్టపడతారు. 8-16 గంటలు చేస్తే వాళ్ళు డబుల్ డ్యూటీ వస్తుంది, డబుల్ డ్యూటీ చేస్తారు. దానికి తగ్గ అభివృద్ధి వాళ్ళు కనపడుతుంది. వాళ్ళు 50 లక్షలు పెట్టో, ₹1,00,00,000 పెట్టో ఫ్లాట్ తీసుకొని కట్టుకోగలుగుతారు. ఎంత కష్టపడుతున్నారు, అంత కష్టానికి ప్రతిఫలము ఈ ప్రాంతంలో మనం చూడలేము. ఎందుకనండి ప్రియులారా? హల్లెలూయా. దేవుడు దాసుల్ని దేవుడు అభిషేకించి ఈ ప్రాంతానికి పంపించినప్పుడు అందరిలో కాదు, అందరి కోసం నేను మాట్లాడతలేదు ప్రియులారా. దేవుడు దాసులు పంపించినప్పుడు వారి మాటల్ని వారు అంగీకరించిన కుటుంబాలను, అనేక కుటుంబాలు ప్రియులారా, వారి కష్టాన్ని తగ్గ అభివృద్ధిని మనం చూడలేకపోతా ఉన్నాం. దేవునామ మహిమ కలుగును గాక. కాబట్టి మనం చూస్తా ఉన్నాం ప్రియులారా, వారు చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. దేవునామ మహిమ కలుగును గాక. వారు ఎంత మంచి ఆహారాలు తిన్నా ఈ మల్కిపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్లకి ఎక్కడ ఉండవు. ఈ జనానికి ఎంతమంది ఎన్ని ఊర్లు ఉంటాయో అన్ని రెస్టారెంట్లు ఉంటాయి. మండలానికి ఇన్ని ఊర్లోనే ఉంటాయండి, నియోజకవర్గానికి ఇన్ని ఊర్లోనే ఉంటాయి. ఆ ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో, ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని గ్రామంతో రెస్టారెంట్ ఉంటుంది. అంటే అవన్నీ సిటీలో ఉంటాయి ప్రియులారా. ఎంత తిండి కానీ అది వ్యర్థం ప్రియులారా. ఇవాళ మనం తింటున్న కష్టార్జితం, కష్టపడిన కష్టార్జితం మన కష్టార్జితం, ఇంకోళ్ళు కాదు. ఎవరు కష్టార్జితం వాళ్ళు. మాదుగాల మేము తింటున్నాం, మేము సంపాదించిందేగా తాగుతున్నాం, మేము సంపాదించిందేగా తిన్నాం. మీకెందుకు? మీకు మీకు దానికోసం ఆలోచన ఎందుకు? మీరు దానికోసం ప్రసంగం ఎందుకు? ఎందుకంటే ప్రియులారా అక్కడ వ్యర్థము అని చెప్తా ఉన్నాడు. ఎవరన్నా మనిషి ఏదైనా మానవుడు చెప్తే దాన్ని పట్టించుకోకూడదు. దేవుడైన యెహోవా అంటా ఉన్నాడు, నువ్వు సృష్టించిన సృష్టికర్త మాట్లాడుతా ఉన్నాడు. వ్యర్థము. నువ్వు పని చేసుకోను, నువ్వు తిన్నా ఒక తిండిపోతుగా నువ్వు మారిపోతే అది వ్యర్థము. హల్లెలూయా. వాక్యం విన్నావు తినేసి దేవునామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. తినేసి మనుషులు ప్రియులారా తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు ప్రియులారా మనం చూస్తూ ఉన్నప్పుడు బద్ధకం దేని బట్టి వస్తుంది? తిండి తెగ తినేస్తారు. దేవునామ మహిమ కలుగును గాక. ఏంటంటే ఎందుకు చెప్తా ఉన్నాడు ఇక్కడ? అలా తినేసేస్తే ఎంత కష్టపడి మేము కష్టపడినా నువ్వు తినటం కోసం కదా పుట్టింది. దేవునామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? కిందకి వెళ్దాం కొద్ది నిమిషాలండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఇక్కడ వ్యర్థము వ్యర్థమని ఆ 3 సందర్భాలు వ్యర్థమని చెప్పుకుంటూ వస్తూ ఆమేన్. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన ప్రియులారా తన ప్రియులు నిద్రిస్తా ఉండగా ఆయన ఏం చేస్తాడు? ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏదో ఇస్తా ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ తప్పనిసరిగా మనం
తన ప్రజలకు ఏదో ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఇది ఇప్పుడు ఆయన ఇస్తున్నది శాశ్వతమైనది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అది పడిపోదు ప్రియులారా, లోదే. అది నిత్యమైనది. ఆమేన్. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు అక్కడ? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. దేవుని నామం మహిమ కలుగును గాక. మన భాషలో, బైబిల్ భాషలో కుమారుడు అంటే ప్రభువు యేసుక్రీస్తు. ఆమేన్. 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 కుమారులని 7 సంఖ్యలలో పంపించబడిన దూతలు. ఆమేన్. 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 దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మన శారీరకమైన విషయాలు మాట్లాడుకోవడానికి రాలేదు. కుమారుడు మన ప్రభువు యేసుక్రీస్తు దేవుని కుమారుడు ప్రియులారా. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తన ప్రజలకు ఒక గర్భఫలాన్ని ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ గర్భఫలాన్ని ఇస్తా ఉన్నాడు. గర్భం ప్రియులారా, అది 7 గుణ లక్షణాలతో నింపబడిన గర్భమైనది. దేవుని నామం మహిమ కలుగును గాక. అది పడిపోయిన పట్టణం ప్రియులారా. అది ఎల్లప్పుడూ కావాలా, ఎల్లప్పుడూ క్షేమం ఉండే పట్టణమైనది. ఆ పట్టణంలో ఆకలి దప్పిక ఉండదు, ఆ పట్టణంలో మరణం ఉండదు, ఆ పట్టణంలో వ్యాధులు ఉండవు. దేవుని నామం మహిమ కలుగును గాక. ఆ పట్టణంలో ఆయనే కాస్తా ఉన్నాడు. దేవుని నామం మహిమ కలుగును గాక. అక్కడ నివాసం ఉన్నది. అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి ప్రియులారా. ప్రతి నివాసానికి 7 రంగులు వేయబడిన నివాసం అది. 7 గుణ లక్షణాలతో కట్టబడిన నివాసమైనది. దేవుని నామం మహిమ కలుగును గాక. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దయభక్తి, సహోదర ప్రేమతో. దేవుని నామం మహిమ కలుగును గాక. ఆ నివాసం శాశ్వతమైనదని నువ్వు దేవదాసులు ఆదివారం మాట్లాడుతున్నా, ప్రతి మీటింగ్ లో మాట్లాడుతున్నా, ప్రతి వాక్యాన్ని నమ్మడం ద్వారా, నువ్వు విశ్వసించడం ద్వారా నీకు వచ్చే సద్గుణము శాశ్వతమైనది. దేవుని చేత పలకబడిన ప్రతి మాటను విశ్వసించడం ద్వారా. ఆమేన్. నీకు నచ్చిన నమ్ముడు ద్వారా కాదు, నీకు అనుకూలంగా ఉన్న వాక్యాలు నమ్ముడు ద్వారా కాదు. ఇవాళ మనుషులకి దేవుడు నిన్ను దీవించిన దాకా, నేను ఆశీర్వదించిన దాకా ఆయన మాత్రమే విశ్వసిస్తారు. దేవదాసులు చెప్తా ఉంటారు, మీరు ప్రార్థించాలి, రోజుకొక 2 గంటలు ప్రార్థించాలి, మీరు శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రావాలి, బుధవారం ప్రార్థనలో ఉండాలి, మీరు పశ్చాత్తాపడాలి, మీరు రక్షణ పొందుకోవాలి. కష్టంగా ఉండే వాటిని విశ్వసించరు. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము, దేవుడి ప్రతి మాట మీద విశ్వాసము ద్వారా వచ్చే ఆయన శాశ్వతమైన గృహం ఇది ప్రియులారా. శాశ్వతమైన గృహాన్ని నీలో కట్టాలనుకుంటా ఉన్నాడు ఆయన. ఆమేన్. అది మర్మయుక్తమైన గృహమైనది. అది ప్రియులారా, మానవుడు దాన్ని గుర్తించలేడు. అది దేవుడి యొక్క 6వ నేత్రం, దేవుడిచ్చిన 6వ నేత్రం విశ్వాసంతో మాత్రమే దాన్ని చూడగలం మనము. దేవుని నామం మహిమ కలుగును గాక. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6వ జ్ఞానేంద్రియంతో మాత్రమే దాన్ని మనం చూడగలము. విశ్వాసము ద్వారా, ఆయన ప్రతి మాటను నమ్మిన విశ్వాసము ద్వారా వచ్చే సద్గుణము, సత్యమైన గుణ లక్షణము. ఆమేన్. సత్యమైన గుణ లక్షణము, సత్యమైన క్రియలు. దేవుని నామం మహిమ కలుగును గాక. అప్పుడు తగలబడిపోవడాలు ఏముండవు. సత్యమైన క్రియలు కనుక జరిగితే, మా ఇల్లు తగలబడిపోయింది, మా ఇంటి పరుగు పోయింది, ఎప్పుడైతే అసత్యమైన గుణ లక్షణాలు ఉంటాయి, అవి పురుషుల్లోనైనా స్త్రీలోనైనా, అది యవనస్తుల్లోనైనా వృద్ధుల్లోనైనా, ఎవరిలోనైనా అసత్యమైన గుణ లక్షణాలు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే పిల్లల, సత్యమైన గుణ లక్షణం కావాలి మనకి. మొదటి కలరు, మొదటి మెట్టు హల్లెలూయా విశ్వాసము, సద్గుణము, సత్యమైన క్రియల చేత. అలా ఎందుకంటే ప్రియులారా, సర్వసాధారణంగా మనం ఇల్లు అంటే మనము ఒక విశ్వాసం, ఏ విశ్వాసం గమనించినా వారి కృతజ్ఞత మీటింగ్ పెట్టుకున్నప్పుడు చెప్తా ఉంటారు, ఒకప్పుడు మాది పూరిల్లండి,
తాటేకులతో ఉన్న ఇల్లు, డేరాలతో ఉన్న ఇల్లు ఈవేళ మేము వర్తమానంలోకి వచ్చే 10 సంవత్సరాలు అవుతుంది, లేదంటే 15 సంవత్సరాలు అవుతుంది. ఈవేళ దేవుడు మమ్మల్ని ఒక మంచి డాబా కట్టుకునేలాగా, లేదంటే ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకునేలాగా అని సాక్ష్యం చెప్తారు. మాకు అప్పుడు చిన్న సైకిల్ ఉండేదండి, ఇప్పుడు పెద్ద బండి ఉందండి. మాకు ఒకప్పుడు ఏముండేది కాదండి, ఇప్పుడు మేము కారు కొనుక్కున్నామండి. ఆమె అంటే శారీరకంగా వృద్ధి చెందిన దాన్ని బట్టి వారు సాక్ష్యాలు కలుగుంటారు. ఎందుకంటే దాన్ని చాలా కాన్సన్ట్రేషన్ గా చూస్తున్నారండి, దానికోసమే ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ అదే వ్యక్తి మేము కొత్తగా చర్చకు వచ్చినప్పుడు ఒక 1 గంట ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు 2 గంటలు ప్రార్థన చేస్తున్నాం. మరి ఇది వర్తిల్లింది కదా, శారీరక సంబంధమైంది. దీనికోసం సాక్షి ఇస్తావు కదా, అసలైన గృహం కోసం సాక్షి ఇవ్వగలవా? అది కదా శాశ్వతమైనది. నువ్వు ఏమీ లేనప్పుడు ఆ స్థితి నుండి నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళిందని నీకు గుర్తుంది. దాన్ని దేవుడికి చెప్తా ఉంటావు. దేవుడు దాన్ని కాదు వినాలనుకుంటున్నా ఆయన నీ దగ్గర నుండి, ఆ సాక్ష్యాలు కాదు దేవుడు నీ దగ్గర నుండి వినాలనుకుంటున్నా ఆయన. నువ్వు మొదట్లో నీ ఉన్న స్థితి ఏంటి, ఇప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర నుండి పొందుకున్న ఆశీర్వాదం ఏంటి? దేవుని హల్లెలూయా. ఒకప్పుడు ఆత్మీయ స్థితి ఇది, కానీ ఇది ఎదిగినట్టుగా, ఇలా దీవించబడినట్టుగా నేను ఆత్మీయంగా కూడా దీవించబడ్డాను. ఇదివరకు స్టార్టింగ్ లో ప్రతిరోజు బైబుల్ చదివే సహోదరుని కాదు, సహోదరుని కాదు, నేను ఇప్పుడైతే ప్రతిరోజు బైబుల్ చదువుతున్నాను. దేవుని యొక్క వరముతో నింపబడ్డాను. ఎందుకంటే ప్రియులారా, దేవుని పిల్లలైన మనము ఆ 7 గుణలక్షణాలు మనకు వచ్చినప్పుడు ఆయన తన తలరాయితో నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు. శాశ్వతమైన దానిగా, ఒక శాశ్వతమైన గృహంగా నీ గృహాన్ని, ఇక్కడ తలలో వచ్చిన ప్రతి దేవుని పిల్లల గృహాల్ని ఆయన అభిషేకించాలనుకుంటారు. విశ్వాసం ద్వారా సద్గుణములో నుండి జ్ఞానము, దేవుని జ్ఞానము, నీ జ్ఞానం కాదు, నా జ్ఞానం కాదు. హల్లెలూయా. మన జ్ఞానంతో కాదు ప్రియులారా, దేవుని జ్ఞానం చేత మనం అభిషేకించబడాలి. దేవుని యొక్క వాక్యమే దేవుని జ్ఞానమైనది. బయలుపరచబడిన వాక్యమే దేవుని జ్ఞానమైనది ప్రియులారా. నువ్వు ప్రతి మీటింగ్ కి అటెండ్ అవ్వడం ద్వారా నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు ప్రియులారా. దేవుని కుమారులు ఎందుకంటే ఆయన రూపంలోకి రావాలంటే, ఆయన గుణలక్షణాల్లోకి రావాలంటే ప్రియులారా, నీ ప్రతి వాక్యం బట్టి, ప్రతి వాక్యాన్ని ఆయన నోట నుండి పలికిన ప్రతి వాక్యాన్ని విశ్వసించాలి. దాని ద్వారా నీకు సద్గుణం వస్తుంది. సద్గుణంలో ఉండే దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు. ఆ తర్వాత విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశ, నిగ్రహం అప్పుడు వస్తుంది. విశ్వాసమే సరిగ్గా ఉండదు, తల వచ్చేసింది, తల వచ్చేసింది. ప్రభు రాకడ. హల్లెలూయా. విశ్వాసం, సద్గుణం, జ్ఞానం అది ఎలా ఉంటది కదా, ఇక్కడ తీసుకొచ్చి ఆ పైన తలరాయి తీసుకొచ్చి పెడితే ఇదేమో పెద్దగా ఉంటది, అదేమో చిన్నగా ఉంటది, సరిపోదండి. హల్లెలూయా. అటువంటి గృహాలు నిలవు. అందుకే మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా సంఘ శాఖల వారిని, వారికి అసలు విశ్వాసమే సరిగ్గా ఉండదు. దేవుని ప్రతి వాక్యం మీద విశ్వాసమే వారికి ఉండదు. కానీ మేము క్రీస్తుని అంగీకరిస్తున్నాము, క్రీస్తు మాతో ఉన్నాడు, క్రీస్తును ధరించేసుకున్నామన్నా. క్రీస్తును నువ్వు ఆ శిరస్సును ధరించుకోవాలంటే విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశ, నిగ్రహం, సహనం, దైవభక్తి, సహోదర ప్రేమ తర్వాత ఆ క్రీస్తును అంగీకరించావని నేను గుర్తించగలం. అది ఎవరైనా గుర్తించగలరు ప్రియులారా. ఇవి లేకోకుండా ఆ తలను తీసుకొచ్చి అక్కడ పెడితే ఎక్కడ పెట్టుకుంటే ఎక్కడ తల. హల్లెలూయా. రోదనలు భక్తి ఇక్కడ తలను పెట్టుకున్నట్టు ఉంటదండి. జీడిఎంల భక్తి, రోదనస్ భక్తి, పెంతెకోస్తల భక్తి. హల్లెలూయా. కానీ పిల్లల దేవుడి పిల్లలైన మీరు పిల్లల ఖచ్చితంగా విశ్వాస, సద్గుణ, జ్ఞానం ఆ 7 రంగులతో కట్టబడిన 7 స్వరముల ద్వారా 7 దూతం ద్వారా వచ్చిన వర్తమానం ద్వారా కట్టబడే ఇల్లు పిల్లల అది సంపూర్ణమైన గృహంగా
నిరీక్షణతో ప్రియులారా ఏం చెప్తా ఉంది వాక్యం? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు దేవనామయం కలగాక. ఓ వారు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు. ఓ బాణం అనేది ప్రియులారా ఒక చోట నుండి ఒక ఆ పక్కన శత్రువుని ప్రియులారా శత్రువుని చంపేదై ఉన్నది. ఆమె ఒక వేటగాడి ప్రియులారా, ఒక బలమైన వేటగాడు తను దేనైతే హతమార్చాలనుకుంటున్నాడు, దేనైతే చంపాలనుకున్నాడు, లేదంటే దేనైతే దాన్ని ఆ యొక్క ఒక చోటకు పంపించాలనుకుంటా ఉన్నాడు. దేవనామయం కలుగాడు. ఒక చోట బాణం అనేది ఒక చోట నుండి ఇంకొక చోటకి ప్రయాణం అయిపోయేది, ఇంకొక చోటికి వెళ్ళేది. దేవనామయం కలుగాక. తన పెట్టిన గురియత్తుకి అది గురియత్తుకి చీల్చుకుంటా దేవుని కుమారులు వారు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు. దేవనామయం కలుగాక. యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు 7వ సంఘ కాల ప్రియులారా, యవ్వన కాలంలో యవ్వన కాలానికి సాదృశ్యమైనది. 7వ సంఘ కాలంలో నా బిడ్డల ప్రియులారా వారు పక్షిరాజు లాంటి యవ్వనం కలిగి, నూతనమైన యవ్వనాన్ని కలిగి, వారి భూ సంబంధమైన కార్యాల నుండి వారి ఎత్తైన స్థలమైన ఆ గొప్ప ఎత్తబాటులో గడిపే ప్రజలై ఉన్నారు. దేవనామయం కలుగాక. బాణం ఎలా వెళ్తుందో శత్రువుని చీల్చుకుంటూ ఈ భూమి మీద వచ్చిన పాతాళంలో వచ్చిన ప్రతి దయ్యాన్ని చీల్చుకుంటూ వెళ్ళి అది గమ్యాన్ని చేరుకున్న దయ్యం. దేవుని కుమారులు ఏంటి వారి యొక్క గమ్యమే, వారి యొక్క గోలేంటి ప్రియులారా? శత్రు తలను చితక తొక్కి వాడిని చీల్చివేసి వాడిని జయించి దేవనామయం కలుగాక ఒక ఉన్నతమైన స్థలములో, ఆకలి దప్పిక లేని స్థలములో, రోగాలు లేని స్థలములో, నిత్యమైన ఆ నిత్య నివాసంలో ప్రియులారా జీవించడమే ఒక నిజమైన దేవుని కుమారుడు యొక్క లక్షణమైనది, లక్ష్యమై ఉన్నది. దేవనామయం కలుగాక. వారు బలవంతుని చేతులు యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు ప్రియులారా. దేవనామయం కలుగాక. యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు. ఎవరు బలవంతుడు? మన ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన 33 సంవత్సరాల యవ్వన కాలంలో మన కోసం ప్రాణం పెట్టిన కారణాన్ని బట్టి, మన పాపాలు క్షమించిన కారణాన్ని బట్టి, మన అతిక్రమాన్ని క్షమించి ప్రియులారా ఆయన బలవంతుని చేతిలో ఆయనే ఆ గొప్ప బలవంతుడిగా ఆయన మనల్ని ప్రియులారా ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన పెట్టిన ప్రాణము, ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి ప్రియులారా ఆయనకు కొంతమంది కుమారులు పుట్టారు. ఎవరంటే ఆ 12 మంది శిష్యులు మనం గమనిస్తా ఉన్నాం. వారిని ఏం చేశాడు ప్రియులారా? శత్రువుని హతమార్చడానికి చీల్చుకుంటా ప్రతి దేశానికి కూడా దేవుని యొక్క వర్తమానం తీసుకుని వెళ్ళారు. ప్రపంచమంతా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా. 7 సంఘ కాలాలు మనం చూస్తా ఉన్నాం. అన్ని కాలంలో మనం వచ్చినప్పుడు, అన్ని కాలానికి మనం వచ్చినప్పుడు 7 సంఘాలకు 7 సంఘ కాల దూతల ద్వారా ప్రియులారా కాలాలకి ప్రియులారా 7 దూతల్ని ఈ ప్రపంచమంతా పంపించి ఆ శత్రువును తుదముట్టించి ప్రియులారా దేవనామయం కలుగాక వారి గమ్యాన్ని వారికి చూపించడం మనం గమనిస్తా ఉన్నాం. పౌలు కాలంలో పౌలు ఆయన భగవంతుని చేతిలో బాణం లాంటి వాడిగా ఉన్నాడు. అరెనెస్, మార్టిన్, కొలంబా వీళ్ళందరూ కూడా దేవుని చేతిలో బలవంతుడు బాణం లాంటి వారిగా వాడబడినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. దేవనామయం కలుగాక. అలాంటి బాణముగా ఇవాళ నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవనామయం కాదు. ఏం చెప్తా ఉన్నారు? వారితో తన అంబుల పొద నింపుకున్న వాడు ధన్యుడు. వారితో తన అంబుల పొద నింపుకున్న వాడు ధన్యుడు. ధన్యుడు. అటు వారు సిగ్గుపడక. హల్లెలూయా. వ్యర్థుడు కాదు, ధన్యుడు. దేవనామయం కలుగాక. ఇందాక వ్యర్థం అన్నాడు, ఇప్పుడు ఏమంటే ధన్యత కోసం మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 7 లక్షలు మనకి వచ్చిన ద్వారా అసంపూర్ణమైన క్రీస్తును మనలోకి ఆహ్వానించడం ద్వారా, అసంపూర్ణమైన వాక్యాలను మనం అంగీకరించడం ద్వారా, సంపూర్ణంగా క్రీస్తు కొరకు మనం జీవించడం ద్వారా హల్లెలూయా మనం ధన్యులు అవుతా ఉన్నాము. ఆమేన్. వధువు ఇప్పుడు ఏమై ఉన్నది? ధన్యురాలై ఉన్నది. దేవనామయం కలుగాక. హల్లెలూయా. అట్టి వారు సిగ్గుపడక. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో. ఆమేన్. లోకమంతా సిగ్గుపడతా ఉంది. ఎంత పెద్ద అంతస్తులు కలిగిన వాళ్ళని, డబ్బులు ఉన్న వాళ్ళైనా
ఆ లాస్ ఏంజల్స్ లో ఆ ప్రజలు అంటే ఆ ఇల్లంటే తగలబడి జనాలు పారిపోయారు. సిగ్గుచేటు. ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే మామూలుగా వంద బాధితులాగా. హల్లెలూయా. వారికి టెంపరీ ఏర్పాటు చేసిన ఆటలో ఉండి వాళ్ళు ఇచ్చిన అక్కడ ప్రభుత్వం ఇస్తున్న ఆటలు తింటా ఉన్నారు. సిగ్గుచేటు. సిగ్గుపడతా ఉన్నారు. వాళ్ళకున్న గర్వాన్ని బట్టి సిగ్గుతో తలంచుకుంటా ఉన్నారు. ప్రియులారా, దేవునికి విరోధంగా ప్రవర్తించిన ఎవరైనా సరే వాళ్ళ రోజున వాళ్ళు సిగ్గుపడవలసి ఉన్నది. దేవుని మహిమ కలుగును. వాక్యాన్ని నెరవేర్చుకోకుండా దైవజనుల ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా ఉన్నప్పుడు, యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడని వర్తమానం ప్రకటిస్తా ఉన్నప్పుడు దాన్ని కనుక మీరు పాటించుకోకుండా పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా సిగ్గుపడాల్సి వస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? అటువారు సిగ్గుపడక. ఎటువారు? వారితో తన అంబుల పొదని నింపుకొనివాడు. వాడు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించుదురు. దేవుని మహిమ కలుగును గాక. వారు ఎల్లప్పుడూ పోరాట వీరుల వలె ఉంటారు. శత్రువుని ఎల్లప్పుడూ కూడా వెంటాడి చంపుతారు వాళ్ళు. ప్రతి శారీరక సంబంధమైన కోరికల్ని చంపుతారు వాళ్ళు. అపరిశుద్ధాత్మ గర్భము ద్వారా యెహోవాను గురించి ఆ గర్భము ద్వారా ప్రియులారా దేవుడిచ్చే ఆ యొక్క కుమారుడి ద్వారా దేవుడిచ్చే అపరిశుద్ధాత్మ కుమారుడి ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క శత్రువుని సిగ్గుపరచబోతా ఉన్నాం మనము. మనము ఆది కాండం నుండి ఈ రోజు వరకు మరణము దోత అనుకుంటుంది. నేను అబ్రహాము చంపేశాను, ఎంతమంది పరిశుద్ధులు చంపేశాను. కానీ యేసుక్రీస్తు కాలం గారు వచ్చినప్పుడు పిల్లరా అదే మరణభూములు యేసును కూడా అలాగే చంపాలని ప్రయత్నం చేస్తే అది ఎల్లు గుచ్చుకున్న తర్వాత ఆయన మరణభూములు విడిచివేశాడు. సిగ్గుపడింది ప్రియుల, మొట్టమొదటిసారిగా మరణం సిగ్గుపడింది. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే అదే ఆ గొప్ప బలవంతుడైన దేవుడి పిల్లరా ఈవేళ దేవుని పిల్లలు ఆయన వారిని ఆయన సిగ్గుపరచలేవడో ఆయన. మనం ధన్యులమై ఉన్నాము. ఆ గొప్ప పరిశుద్ధాత్మ కుమారుడు ద్వారా మనం ధన్యత పొందుకుంటా ఉన్నాం ప్రియులారా. ప్రతి శత్రువు తంత్రాలను ఇదే కుటుంబం ప్రియులారా. దేవుడు అనుగ్రహించిన దేవుని ఆత్మచేత నింపబడిన ప్రజలు ఉండటానికి నివాసం యోగ్యమైనది. అంటే కొంతకాలము పర్మనెంట్ కాదు, గృహం కాదు ఇది. టెంపరీ గృహం. హల్లెలూయా. కొద్ది కాలం మనం టెంపరీ అంటే మనం ఎత్తబట్టి వారికి ఉండే గృహం. ఎత్తబడి విశ్వాసం వచ్చి వారికి ఉండే గృహం. అందుకే ప్రవక్త అంటాడు, ఏ మనిషి ఒక మనిషి చనిపోయే ముందే పరిశుద్ధాత్మ చేత ప్యాక్ చేయబడాలి, నింపబడాలి. పరిశుద్ధాత్మ పొందుకుని సంపూర్ణంగా ఆ వ్యక్తి దినాలు ముగించబడి అంటే ఆయన ఈ భూమి మీద నుండి ఎటువంటి భవనం ఆ ఇంట్లో ఉండి ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ గుణలక్షణం రావటం వరకే చూస్తున్నాడు ఆయన. ఎంతమంది ఆలస్యమైతే కనుక ఆ 7 గుణలక్షణాలు నీకు వచ్చేసినప్పుడు నేను ఇంకా భూమి మీద వచ్చున్నా, ఆయన ఇక్కడ వచ్చామనుకోవట్లేదు. నువ్వు ప్యాక్ చేయమంటావు ప్రియులారా. నువ్వు ప్యాక్ చేయమన్నప్పుడు వెంటనే ఆయన తన ప్రజలను పిలుచుకుంటాడు. ఆయన మన దైవజనులు కూడా దేవుడు అలా పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడ్డాడు కాబట్టి ఆయన గుణలక్షణంతో ఆ 7 గుణలక్షణాలతో విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశ్చర్యం, సహనం, దైవభక్తి, సహోదరతో నింపబడి ఆయన ప్యాక్ చేయబడ్డాడు కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉన్న దేవుడు సెలవిచ్చాడు ఆయనకి. శాశ్వతమైన దాంట్లో తీసుకొని వెళ్ళిపోయాడు విడిచిపెట్టి. కాబట్టి ప్రియులారా ఈ గృహాలు, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు శాశ్వతమైనవి కాదు. ఒక నిజమైన శాశ్వతమైన గృహము ఆయన ఇచ్చిన 7 రంగుల గృహము, 7 గుణలక్షణాల గృహము. హల్లెలూయా. దేవుని నామమున కలుగును. ఆ 1963 దిగి వచ్చిన ఆ బలిష్టమైన దూత, ఆ శిరస్సు, ఆ క్రీస్తు ప్రియులారా, ఆ బయలుపరచబడిన వాక్యం, ఆ 7వ ముద్ర ఎప్పుడు నీకు సంపూర్ణంగా బయలుపరచబడుతుందంటే ఆయన గుణలక్షణాలు నీలోనికి దిగి వచ్చిన ఆ రాయి యొక్క ఆ శిరస్సు యొక్క ఆకర్షణ ద్వారా నువ్వు కదిలించబడతా ఉన్నప్పుడు పిల్లలు
ఆ గుణలక్షణాలతో నువ్వు నింపబడతా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఒక రోజున నిత్యమైన శాశ్వతమైన గృహంలోనికి నేను భద్రపరచబోతా ఉన్నాను. దేవుని నమ్మకంగా ఈ కుటుంబం ఇది ఒక 50 సంవత్సరాలు, ఇది 100 సంవత్సరాలు ఈ గృహం ఉంటుందంటే నిజమైన గృహం, శాశ్వతమైన గృహము, నిజమైన పట్టణము, వ్యాధి బాధలు లేని పట్టణంలోనికి వెళ్ళటానికి ఆ 7 దూతల ద్వారా యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడని వర్తమానము దేవుడు దేవదాసులో నుండి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గుణ లక్షణాల చేత నింపబడి ఒక శుభోదయాన్న అసంపూర్ణమైన క్రీస్తు యొక్క శిరస్సుని ధరించుకొని ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయేవారుగా ఉంటారని ప్రభుపేట మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక తలవంచిన ప్రతి దేవుని కుమార్తెని దేవుడు అట్టి విధముగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని దైవజనులుగా అర్పిస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతో చక్కటి వాక్యాన్ని ఈ రాత్రి మనం విని ఉన్నాం. ఎంతమందికి అర్థమైందండి? 127 కీర్తనలు దాగి ఉన్నటువంటి రహస్యాలు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాడి యొక్క ప్రయాస వ్యర్థమే, దాన్ని కాపుల కాయవారు మేలుకూరట వ్యర్థమే, వేకువను లేచి రాత్రి ఆలస్యంగా పండుకుంటే కూడా వ్యర్థమే. అయితే వ్యర్థము అంటూ తర్వాత ధన్యత కోసం మాట్లాడుతున్నాడు. అంటే 2 రకాల ప్రజలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటిది వ్యర్థమైనది, రెండవది ధన్యకరమైనది. సో ఈ భూమి మీద వచ్చే ప్రతిదీ కూడా అది క్షయమైపోతాయి. క్షయమైపోతే దాన్ని డిజాల్వింగ్ అన్నాడు, అంటే కరిగిపోతాయి. కానీ కరిగిపోయిన అవుతుందో అది నిత్యమైన గుడారం అని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా మనము ఈ యొక్క శరీరము కూడా ఒక రోజు కరిగిపోబోతుంది. కానీ లోపల ఉన్నటువంటి నీ యొక్క వాక్యము, దేహము, లేకపోతే నీ ప్రాణము, లేకపోతే నీ ఆత్మీయ జీవితం అనేది స్థిరంగా ఉంటుంది. చూడండి, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువాడంతా ప్రయాస వ్యర్థమే. సో ఒక వ్యక్తి చక్కగా గృహాలు కడుతున్నాడు. ఆత్మ సంబంధంగా మనం చూస్తే ఏదేది తోట లేకపోతే ఆది కాండములో నిమ్రోదు కట్టాడు. దేవుని యొక్క చిత్తము లేకుండా ఆ యొక్క బబులోను టవర్ కట్టాడు. కట్టిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి దేవుడు దాన్ని నిలిపివేశాడు. వాడు పడ్డ కష్టమంతా కూడా దేవుడు వృధా చేసేసాడు, వ్యర్థమైపోయింది. ఈరోజు కూడా చివరి దినాల్లో ఆ రోజు ప్రపంచమంతటిని పోగు చేసి నిమ్రోదు ఒక అద్భుతమైనటువంటి ఒక గృహాన్ని కట్టి అందరిని అక్కడ తీసుకొచ్చి ప్రభువును సేవించాలని ఒక అబద్ధముతో, ఒక తప్పుడు బోధతో ప్రజలు దారి తప్పించి అందరినీ రప్పించాలనుకున్నాడు. ఆ పైకి వెళ్ళి దేవుడితో కలిసి కిందకు వచ్చి మన లోకంలో జీవించవచ్చని ఒక తప్పుడు అభిప్రాయం ప్రజలకు తీసుకెళ్లి ఒక అద్భుతమైనటువంటి బాబేలు టవర్ అనగా ఒక గొప్ప మందిరాన్ని లేకపోతే గృహాన్ని కట్టాడు. దేవుడు కట్టించి చివరికి వచ్చేటప్పటికి దాన్ని వ్యర్థం చేసేసాడు. అది అలాగే మధ్యలో మిగిలిపోయింది. ఈ రోజు కూడా వ్యర్థమైనవి కట్టబడుతున్నాయి, వ్యర్థమైనటువంటి మందిరాలు కట్టబడుతున్నాయి, వ్యర్థమైన సంఘాలు కట్టబడుతున్నాయి, వ్యర్థమైనటువంటి జీవితాలు కూడా కట్టబడుతున్నాయి. దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తా ఉన్నాడు, కానీ ఒక రోజు దాన్ని కూల్చబోతున్నాడు. వాడు ఎంతో ప్రయాసపడుతున్నారు, వేకువన లేచి రాత్రి వరకు కష్టపడుతున్నారు. దేవుడు ఆ కష్టాన్ని తీసివేస్తున్నాడు. అందుకే చూడండి, కయ్యను కష్టాన్నంతా కూడా దేవుడు ఏం చేశాడు? వ్యర్థం చేశాడు. ఈరోజు క్రైస్తవులు మనుషులు ఎంతో కష్టపడిపోతున్నాం అనుకుంటున్నారు. దేవుని యొక్క సేవ కొరకు, దేవుని కొరకు కష్టపడతాం అనుకుంటున్నారు. కానీ కష్టపడవలసిన రీతిలో, ప్రయాసపడవలసిన రీతిలో వాళ్ళేదో ప్రయాసపడుతున్నట్టుగా ప్రయాసపడి చివరికి వచ్చేటప్పటికి వారి ప్రయాసాలు వ్యర్థం చేసుకుంటున్నారు. అందుకే దేవుడు హస్తము లేకుండా ఒక సేవ అయినా, ఒక గృహమైనా, ఏదైనా ముందుకు జరిగేది కాదు. సో కష్టపడవలసిన రీతిలో, లేకపోతే కష్టపడిన విధానంలో, చేయవలసిన విధానంలో చేయకపోతే అది చివరగా వ్యర్థమైపోతుంది. కానీ ప్రియులు హ్యాపీగా నిద్రపోతున్నారు. తెలుగులో ఏమంటారంటే, తన ప్రియులు ఎదురిచ్చుండగా వారికి ఇచ్చుచుండడం తెలుగు రాశాడు. కానీ వాస్తవానికి ఇంగ్లీష్ ఎలా ఉందంటే మాట, నిజమైనటువంటి దేవుడికి ఇష్టలు హ్యాపీగా నిద్రపోతున్నారు, రెస్ట్ తీసుకున్నారట. నిద్రపోవడం అంటే ఏంటంటే
రెస్ట్. రెస్ట్ అంటే అర్థమైంది, దట్ ఈస్ ద హోలీ గోస్ట్. ఆయన పరిశుద్ధాత్మను కొంతమందికి ఆయన ప్రియులకి ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఇస్తా ఉన్నాడు. వాళ్ళు కుమారుని అంటున్నారు, పాస్టర్ గారు చెప్పినట్టుగా. ఆ యొక్క కుమారులు అనగా 7 దూతలు పంపిస్తున్నాడు. ఒక వాళ్ళు బాణముగా పనిచేస్తున్నారు, ఒక మందిరాన్ని కడుతున్నారు. వాళ్ళు కట్టినటువంటి ఆ యొక్క మందిరం కట్టడం అనేది ఎంత మాత్రం వ్యర్థం కాదు. ఈ యొక్క సంఘాలు, ఈ క్రైస్తవులు కడుతున్నటువంటి ఈ యొక్క బబులోను యొక్క గోపురాలు వ్యర్థంగా ముగించబడుతున్నాయి. కానీ ప్రియమైన వారు, దేవుడి కుమారులు, బాణముగా పనిచేయువారు, తిరిగి జన్మించినటువంటి వర్తమానికులు ప్రపంచవ్యాప్తంగా ఒక చక్కటి గృహాన్ని కడుతున్నారు. అది నిత్యమైనది, అదే వధువు గృహమై ఉన్నది, అదే విశ్వవ్యాప్తంగా వధువు సంఘమై ఉన్నది. సో ఆ సంఘాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా డిజాల్వ్ చేయడు కానీ, అది ఎంత మాత్రం వ్యర్థమైపోదు కానీ, అది నిత్యము ఆయన యొక్క సన్నిధిలో ఉంటుంది. అందుకే 7 సంఘ కాలాల్లో ఆయన కట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆమె ఇప్పుడు చూడండి, ఈ యొక్క గృహం పూర్తయిన తర్వాత మనం ఎలాగైతే ప్రవేశించామో, ఈ యొక్క 7 సంఘ కాలంలో కట్టిన గృహంలో కూడా ఆయనే ప్రవేశిస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాదు. ఎవరో ధన్యులు అంటే విశ్రాంతి పొందుకున్న వాళ్ళు ధన్యులు. ఎవరో ధన్యులు? పరిశుద్ధాత్మ పొందిన వారు ధన్యులు. రోజంతా కష్టపడి వ్యర్థం చేసి, ఎంత పరిశుద్ధాత్మ లేకుండా నీ జీవితం అంతా కూడా ప్రయాసపడి డబ్బు సంపాదించి గృహాలు కట్టుకుని సంపాదించుకుని ల్యాండ్స్, లేకపోతే ఆ యొక్క సామాగ్రిని జీవితంలో ఉన్నతమైన స్థానాలు సంపాదించుకున్న హోలీ గోస్ట్ లేకపోతే కనుక నువ్వు వ్యర్థుడు అవుతున్నావు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ధన్యుడని మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనం ప్రాముఖ్యంగా సంపాదించవలసింది పరిశుద్ధాత్మను. అందుకే పరిశుద్ధాత్మతో ముద్రించబడాలి. సంపాదించుకోవడం తప్పేం కాదు, అయితే దేవుడు లేకుండా సంపాదించుకోవడం అనేది వ్యర్థం అంటున్నాడు. ఆమె అందుకే చూడండి, దేవుడు లేకుండా కష్టపడడం, దేవుడు లేకుండా సంపాదించడం అనేది పూర్తిగా దేవుడి వాక్యానికి విరుద్ధమైనది. సో దేవుడు యెహోవా ఇల్లు కట్టిస్తున్నాడు. ఆయన కట్టించేది వ్యర్థమవుతుంది, ఆయన కట్టించేది ధన్యకరం అవుతుంది. ఈరోజు ఆయన కట్టించిన అనేక రకాల ఇల్లులు ఉన్నాయి, అనేక రకమైనటువంటి సంఘాలు ఉన్నాయి, అనేక రకమైన సేవలు ఉన్నాయి, అవి వ్యర్థమవుతున్నాయి. కానీ ఆయన కట్టిని మాత్రము అవి చాలా ధన్యకరమైనవి. ఈ రోజు నిజంగా ఆయన ప్రమేయం లేకుండా అనేక మందిరాలు, అనేక సేవలు కట్టబడుతున్నాయి, చివరికి వచ్చేటప్పుడుగా వ్యర్థంగా మారిపోతున్నాయి. కానీ దేవుడు కట్టేవి ఒక ధన్యకరంగా ఉంటున్నాయి. ఈరోజు అనేక జీవితాల్ని ఆయన కడుతున్నాడు. కొంతమంది జీవితాలను బిషప్పులు కడుతున్నారు, కొంతమంది జీవితాలు వారు కట్టుకుంటున్నారు. కానీ మన జీవితాలు ఎల్లప్పుడూ ఆయన కట్టినప్పుడు నిజంగా మనం ధైర్యం అవుతాము. ఒకరి చేత మనం కట్టబడ్డం కాదు, కానీ దేవుడి చేత మనం కట్టబడాలి. ఈ రోజు ఆత్మీయ జీవితం అనేది ఎవరు కట్టాలి? దేవుడే కట్టాలి. ఎవరో నేను బలవంతం చేస్తే, ఎవరో నేను తోస్తే కాదు, నీకు నువ్వుగా ప్రభువుకు సమర్పించుకుని ఆయన రంగం మీద తీసుకొచ్చి నా జీవితాన్ని బిల్డప్ చేయి ప్రభువా, నా జీవితాన్ని నువ్వు కట్టు ప్రభువా, నా ఇల్లు నువ్వు కట్టు ప్రభువా అన్నప్పుడు, ఆయన వచ్చి కట్టినప్పుడు ఆయన ఇల్లు ఎంతో మాత్రం కూడా వ్యర్థంగా ఉండదు. అందుకే ఒక క్రైస్తవ జీవితాన్ని దేవుడు కట్టడం ప్రారంభించాడంటే ఆ జీవితం అన్నిటికీ కూడా పాడవు. ఈరోజు మిమ్మల్ని ఎవరు కట్టాలి తెలుసా? పరిశుద్ధాత్మ కట్టాలి. ఏ మానవ సిద్ధాంతాలు కాదు, మానవ తలంపులు కాదు, ఏ మనిషికో మనిషి కట్టలేడు. కానీ ఒక మనిషి ద్వారా దేవుడు కట్టుతాడు. అందుకే ఈ యొక్క గృహాన్ని ఎవరు కట్టారు? దేవుడు వచ్చి కట్టలేదు, కానీ మనుషుల్లో ఉండి దేవుడు కట్టాడు. ఆ రోజు నోవాహు ఓడను కట్టాడు, కానీ ఓడలో చూడండి, నోవాహులో నుండి దేవుడు ఓడను కట్టి నోవాహు కంటే ముందుగా అందులోకి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను కట్టి నీలోకే వచ్చేస్తాడు. గమనించండి, మోషే గుడాలను కట్టాడు దేవుడి సహాయంతో. తర్వాత దేవుడే మోషే ద్వారా కట్టి దేవుడే వల్ల గృహాలకు వచ్చేసాడు. ఇప్పుడు నిన్ను కడతాడు, నీలో కూడా వచ్చేస్తాడు. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు అది ఎంత మాత్రం అర్థంగా ఉండదని అనుకుంటున్నాను. కానీ ఆయన కట్టకుండా సెల్ఫిష్ గా మనం కానీ సొంత రకంగా మనం కట్టబడితే ఎక్కువ కాలం ఉండదండి. సో ఖచ్చితంగా అందుకే ఇప్పుడు టాప్ మేస్తులు కడితేనే గృహం ఉంటుంది. నాగరెడ్డి వచ్చి కట్టడానికి 3 రోజుల్లో కూలిపోతుంది. ఎవరు కట్టాలో అది కట్టాలి, ఎవరు చేసే పని వాళ్ళు చేసేది కరెక్ట్ గా ఉంటుంది. అలాగే ఆత్మీయ జీవితాన్ని, సంఘాన్ని కూడా దేవుడే కట్టాలి. కట్టినప్పుడు ఖచ్చితంగా అది నిత్యము ఉంటుంది, అది వ్యర్థంగా మారిపోదు. సో నా ప్రియ సోదరుల, చక్కటి వాక్యం మనం విన్నాం. సగమేమో వ్యర్థమైంది అంటున్నాడు, కింద దీవెనకరం అంటున్నాడు.
కొంతమంది అక్కడ ఎదరు చూస్తేనేమో వ్యర్థమైనది కనబడుతుంది, కింద ధన్యకరమైనది కనబడుతూ ఉంది. సో 2 రకాల మనుషులు, 2 రకాల కట్టడాలు, 2 రకాల వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. సో గమనించండి, ఈరోజు దీనికి ఎంత పెట్టుకున్నా వ్యర్థమే, దీనికి ఎన్ని పూసుకున్నా ఎన్ని రాసుకున్నా వ్యర్థమే. కానీ నువ్వు అందం ఎక్కడ పెంచుకోవాలంటే లోపల ఉన్నటువంటి ఆత్మీయ జీవితానికి అందాన్ని పెంచాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీనికి ఎంత పెట్టుకున్నా వ్యర్థమే, దీనికి ఎన్ని పూసుకున్నా వ్యర్థమే, దీనికి ఎన్ని కాస్మెటిక్ పెట్టినా వ్యర్థమే, దీనికి ఎంత ఖర్చు పెట్టుకున్నా డబ్బులు వేసినా అర్థం వ్యర్థమే. అందుకే చాలా మంది ఈరోజు భౌతికంగా ఖర్చు పెడతారు కానీ ఆత్మీయ జీవితానికి కనీసం వాళ్ళకు ఉన్న పైసా కూడా ఆత్మీయ జీవితానికి ఖర్చు పెట్టుకోరు. వాళ్ళు వస్త్రాలకు 5,000 10,000 వాడతారు కానీ బైబిల్ మాత్రం 150 రూపాయల బైబిలే ఉంటుంది. వాళ్ళ గృహాలు చాలా అందంగా ఉంటాయి, కనీసం ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెట్టుకుని వర్తమాన పుస్తకం కూడా కొనుక్కోరు వాళ్ళు. వాళ్ళ గృహాలకి ఎంతో ఖర్చు పెట్టుకుంటారు. ఒక 50 రూపాయలు పెట్రోల్ వేసుకుని సన్నిధికి రాలేరు, లెక్క వేసుకుంటారు. ఈ వారంలో ఎన్ని కోటాలు ఉన్నాయి, ఎన్ని 50 కొట్టించాలి, అది ఎన్ని 100 కొట్టించుకోవాలి, లెక్క వేసుకుంటారు. నువ్వు ఎక్కువ దేనికి ఖర్చు పెట్టుకోవాలి? నేను లోపల దానికి ఇది ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం చెప్పండి, పేస్ట్, బ్రష్, సోపు, టిఫిను, తర్వాత భోజనం, మధ్యలో స్నాక్స్, ఇవన్నీ ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం కాల్కులేట్ చేస్తే ఖచ్చితంగా ఒక 500 రూపాయలు ఖర్చు పెడతాం. లేకపోతే కుటుంబం అందరికీ రోజుకు 500 రూపాయలు అవుతాయి. మరి కుటుంబం అందరికీ ఆత్మీయ జీవితాన్ని మెరుగవడానికి నువ్వేం చేయాలి? సన్నిధికి వచ్చి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చిన లెక్కలేసుకోకూడదు. ఆమె ఇది ఎంత చేసుకున్నా వ్యర్థమే, కానీ నీ జీవితాన్ని ఆత్మీయంగా బిల్డప్ చేసుకోవాలి. ఇది ఎంత చేసుకున్న ఒక రోజు ఈ గుడారం అనేది శిథిలమైపోతుంది. కానీ దేవుడి చేత కట్టబడిన ఒక గుడారం ఉంది నీ లోపల, అది నిత్యమైన అంటున్నాడు. నిత్యమైన దాని కోసం నువ్వు ఎక్కువ ఫోకస్ పెట్టు, నీ ఆత్మీయ జీవితానికి ఎక్కువ ఫోకస్ పెట్టు. నిత్యంగా నువ్వు దీవించబడతావు. చాలా చక్కటి విషయాలు మనం విన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు లేకుండా కట్టబడిన పట్టణాలు కూలిపోతున్నాయి, దేవుడు లేకుండా కట్టబడిన మనుషులు కూలిపోతున్నారు, దేవుడు లేకుండా కట్టబడినటువంటి వ్యక్తులు కూలిపోతున్నారు. అందుకే మనం ధన్యకరంగా ఉండాలంటే, మనం విశ్రాంతి పొందుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని చేత మన జీవితం కట్టబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది నా జీవితాన్ని కడతాడని చెప్పగలరు? నా జీవితాన్ని ఆయనే కడుతున్నాడని చెప్పగలరు? నా జీవితాన్ని ఆయన కడుతున్నాడు. ఇప్పుడు ఆయన నిన్ను కట్టడం ప్రారంభించినప్పుడు నీ జీవితం ఎంత మాత్రం అర్థంగా ఉంది. దేవుడు అందరూ దీవించుడు గాక. చక్కటి విషయం మనం అందరం విన్నాం. మీరు అందరూ కూడా లేచి నిలబడండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనులకి నా పరిచయం తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుడు గాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుని కోరిక ముగించుకుందాం. అదే సందర్భంలో ఒక నిమిషం, ప్రభువా వ్యర్థమైనటువంటి కట్టడంగానే ఉండాలనుకోవట్లేదు, ఒక ధన్యకరమైన కట్టడంగానే ఉండాలనుకుంటున్నాను. ఒక ధన్యకరమైన కట్టడంగా నేను ఉండకూర్చున్నానని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోండి. ఒక ధన్యకరమైన కట్టడంగా నేను ఉండకూర్చున్నాను, ఒక ధన్యకరమైనటువంటి గృహంగానే ఉండకూర్చున్నాను. ఓ ప్రభు నాకు సాయం చేయండి ప్రభువా. ఓ దేవ, దీనికి ఎంత మేకప్ చేసినా గానీ, ఓ ఎన్ని పరిస్థితులకు ఏర్పాటు చేసినా గానీ అది ఎంత మాత్రము కూడా నిలబడదు. కానీ ఆత్మ సంబంధమైన జీవితం మాత్రమే, ఓ దేవా, ఓ అదృశ్యమైన జీవితం మాత్రమే అది ఉంటుంది ప్రభువా. ఓ మా జీవితాలు నిశ్చయంగా నీ చేత కట్టబడాలి ప్రభువా. తప్పక మాకు సహాయం చేయండి దేవా. ఒక సంస్థల్లో మేము కట్టబడ్డము కాదు, పరిశుద్ధాత్మకత మేము కట్టబడాలి. ఒక మనుషుల యొక్క చిత్తంలో కాదు, నీ పరిపూర్ణ చిత్తంలో మేము కట్టబడాలి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. ఈ రాత్రి అద్భుతమైన విషయాలు మనం విన్నాము, అద్భుతమైన విషయాలు మనం విన్నాము. ప్రియ సోదరి సోదరులారా, చక్కటి విషయాలు మనం విన్నాము. ఏది వ్యర్థమవుతుంది? మనుషుల ద్వారా కట్టబడింది ఏదైనా వ్యర్థమవుతుంది, కానీ దేవుడి చేత కట్టబడింది స్థిరమైనది. స్థిరమైనది. ఈ రోజు మనకి స్థిరమైన ఒక పునాది ఉన్నది. దట్ ఈస్ ద హోలీ గోస్ట్, దట్ ఈస్ ద మెసేజ్. ఈ కాలపు వాక్యము స్థిరమైనది, మిగతా అవన్నీ కూడా స్థిరంగా అయిపోతాయి. నిశ్చయముగా నా ప్రియ సోదరులారా, ఆ స్థిరమైన పునాది మీద రండి. క్రీస్తు ద్వారా మీరు కట్టబడండి, వాక్యం ద్వారా కట్టబడండి. అడిగాడు పౌలు అంటాడు, నేను నిజంగా నేను ఏర్పడి శిల్పకారు వల్ల నేను కడుతున్నాను అన్నాడు. ఈ రోజు 5 రకాల పరిచయం ద్వారా ఆయన కడుతున్నాడు. ఆయన
ఓ మీ జీవితాలు పూర్తిగా 5 రకాల పరిచయంలో పడండి. ఓ 5 రకాల పరిచయం గుర్తించండి. ఓ వారి ద్వారా మీ జీవితాలు కట్టుకోండి. ఒక రోజు మీ జీవితంలో ఓ ఆయన నిన్ను సీల్ వేస్తాడు. నువ్వెన్నటికీ కూడా నశించుకోవు. దేవుడి కుమారుడు అన్నిటికీ నశించుకోడు. దేవుడి కుమారుడు అన్న మాత్రం వ్యక్తుడిగా ఉన్నాడు. అతను ధన్యకరమైన వ్యక్తిగా ఉంటాడు. ఆ వరుసలో నేను ఉండకూర్చున్నాను ప్రభు చెప్పి ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకున్న దైవజనులు ప్రార్థన చేస్తారు. ఓ ప్రార్థన చేసి ఆశీర్వాదం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసు, అవునయ్యా. నీ బలమైన శ్రేష్టమైన ప్రభు యేసుక్రీస్తు నామమున బట్టి వందనాలు ప్రభు. వందనాలు ప్రభు. దేవా, నిత్యంగా ప్రభు, నిత్యమైన నివాస యోగ్యమైన దేవ, ఎల్లప్పుడూ జీవించే ఆ గొప్ప కృపము నాయన, నీ దేన సంఘములో నీ చేత అభిషేకించబడిన నిర్ణయించబడిన ప్రజల్లోనికి ప్రభు ఆ గొప్ప గుణ లక్షణాలు వచ్చును గాక. నీ దీనదాసులు ప్రభు నీ పక్షాన నిలబడి యెహోవా ఎలాగ సెలవించుచున్నాడు అనే వర్తమానాన్ని ప్రకటించుచుండగా దేవా, నీ పిల్లలకు ప్రభు నీ గుణ లక్షణాలు వచ్చును గాక. ఆ గుణ లక్షణాల ద్వారా ప్రభు దేవాన్ని నీ బిడ్డలు నింపబడిన గాక నాయన. దేవా, ఆ తలరాయి ప్రత్యక్షత ద్వారా ప్రభు దేవా నిత్యంగా నీ బిడ్డలు అభిషేకించబడిన గాక. దేవా ప్రభా, ఈ దినాన్ని ఈ కుడికి ఏర్పాటు చేసిన ఈ దిన కుటుంబాన్ని ప్రభు దేవా నువ్వు ఆశీర్వదించిన దాన్ని బట్టి వందనాలు. దేవా, ఎప్పుడైతే నీ పిల్లలు ప్రభు నీ ఆత్మను కలిగి యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు దేవా, ఆశీర్వాదాలు వారు వెంబడిస్తున్నట్లుగా నాయన మేము కనుగొనగలుగుతా ఉన్నాము. దేవ, ఈ గృహం ఒక గొప్ప ఆశీర్వాదమైనది తండ్రి. వారి బిడ్డలను ఆయన, వారి పిల్లలు ప్రభు తండ్రి, ఆ కుటుంబం ఆయన క్షేమంగా తండ్రి వానొచ్చినా వరదొచ్చినా ప్రభు తండ్రి, సరిదెబ్బ తగలకుండా, వాన తగలకుండా ప్రభు, ఎండ తగలకుండా ఆయన ఒక సురక్షితంగా ప్రభు నీలో నువ్విచ్చిన ఆ గొప్ప విశ్వాసం కొరకు నీ రూపంలో వచ్చేవారు ఆయన దేవా, ఇచ్చిన గృహాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా మీరు దీవించండి. వారికి కావాల్సిన ప్రతి విధమైన సహాయాన్ని ప్రభు దేవా మీరే ప్రభు యేసుక్రీస్తులో దయచేయండి. ఈ గృహం నుండి వచ్చిన తండ్రి ఆ రుణ బాధలను కూడా సకాలంలో ప్రభు యేసుక్రీస్తులో తీర్చండి దేవా. ఆ కుటుంబానికి నెమ్మది దయచేయండి. నీ విశ్వాసాన్ని దయచేయండి ప్రభు. నీ వాక్యాన్ని, ప్రతి వాక్యాన్ని విను నమ్ముడి ద్వారా ఆయన దేవా ఆ గొప్ప ఈవులను ఆశీర్వాదాలు నీ యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు ప్రభు ఈ గృహం ప్రభునేసిన పొందుకున్నాను గాక. ఈ దేవదాసు నిత్యాలు గారిని వారి పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. దేవా, సంఘ పెద్దల్ని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభు దేవా నీ రక్తం కార్చున్న స్థలకి అప్పగిస్తా ఉన్నాను. మీరే ఎల్లప్పుడూ ఈ గృహాలకి ప్రభు, ఈ కుటుంబాలకి నాయన తండ్రి కాపుదలుగా ఉండమని నన్ను కొన్ని చేతి సమర్పించుకుంటూ దేవా నువ్వు ఇచ్చిన కొద్ది మాటలు మీరు అభిషేకించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఆత్మీయ జీవితానికి మా అందరికీ నాయన అలాంటి గుణలక్షణాలు వచ్చేలాగా ప్రభు చూపుతామని నమ్ముతూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని ఎల్లప్పుడూ తలవంచిన పరిశుద్ధులకు తోడుగా వచ్చినాయి దేవమై మా గృహాలకు మేము వెళ్ళుచుండగా దేవ మీరు తోడుగా ఉండమని మమ్మల్ని క్షేమంగా మా గృహాలకు చేర్చమని ప్రభు నీ కృప చూపించమని ఇచ్చిన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పేట అడుగుతా ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తు కృప తల వంచిన పరిశుద్ధులకి ఈ నూతనంగా దేవా నువ్వు ఇచ్చిన ఈ తండ్రి గృహాన్ని ఇచ్చిన ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ ఆ గొప్ప ఎత్తబాడే విశ్వాసం వచ్చి వరకు తోడుగా ఉండి ఆ గొప్ప ఎత్తబాటులోకి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.